హలో అండి. హాయ్. హాయ్ అండి. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? గోల్డ్ రేట్ చూస్తుంటే పబ్లిక్ ఎవ్వరు కూడా కొనుక్కోరు. ఎందుకోసం అంటే ఆ గోల్డ్ రేట్ 1,50,000 చేంజ్ లో ఉంది. అయితే ఎంత 10 గ్రామ్స్ 1,50,000 చేంజ్. 10, 20, 30 ఒక 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ 50 గ్రామ్స్ కనంటే ఒక సెకండ్ హ్యాండ్ కారే వచ్చేస్తుంది, స్థలం వస్తుంది ఏదైనా చిన్న. సో దీనికి పెట్టే రేట్తో స్థలాలు, పొలాలు, కార్లు, వెహికల్స్ కొనుక్కోవచ్చు. అండ్ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే గోల్డ్ ఖచ్చితంగా మరి ముఖ్యంగా లేడీస్కి ఫంక్షన్స్ అప్పుడు, కట్నాలు అప్పుడు, మ్యారేజెస్ అప్పుడు ఇది చాలా అవసరం కదా, అత్యంత అవసరం. సచ్చినట్టు వాళ్ళే కొంటారు అనేసి ప్రతి సంవత్సరం దీనికి డిమాండ్ పెరుగుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నారు. సో దురాశ దుఃఖానికి సేట్ అన్నట్టు మరీ ఎక్కువ రేట్ పెంచిన జనాలు కొనుక్కోరు. మనదేమీ రిచ్ కంట్రీ కాదు, కెనడా, యూఎస్ఏ, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా అలాంటి కంట్రీ కాదు కదా. ఎక్కువ పేద ప్రజలు ఎక్కువ, రిచ్ పీపుల్ తక్కువ. సో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పబ్లిక్ దీన్ని కొనలేరు ఇంత రేటు పెడితే. సరే దురాశ దుకాణం ఏంటంటే ఇప్పుడు అసలుకి కొనరు. వాళ్ళు ఏమనుకున్నారంటే గోల్డ్ ఇంత రేట్ పెంచితే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, కానీ ప్రాఫిట్ కాదు కదా, అసలు ఎవరు దాని జోలికి వెళ్ళరు. ఇదంతా అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. అట్లా అనుకోవచ్చా? కావాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీగా కూడా చూస్తున్నారు. మీకు అట్లా మార్కెట్ స్ట్రాటజీ ఏం కాదండి, ఇది గవర్నమెంటే పెంచుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే స్టేట్ గవర్నమెంట్ అదే చేస్తుంది కదా. అండ్ మార్కెట్, కంట్రీ, స్టేట్ మొత్తం గవర్నమెంట్ అండర్లోని వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి ఏది మార్కెట్లో జరిగినా కూడా వాళ్ళు చెప్పిందే చేస్తారు. మీరు ఫస్ట్ గోల్డ్ కొన్నప్పుడు ఎంత ఉండేదమ్మా? ఇప్పుడు ఎంత చేంజ్? 2007 చెప్తాను. 2007 లో ఉన్నప్పుడు 16,000 ఉండేది. 16 yes. 10 గ్రామ్స్ 16,000. ఓకే. అంటే ఎంత దాచారు అప్పుడు గోల్డ్? ఒక 10 గ్రామ్స్ 2002లో 2003లో అయితే 8,000 ఉండేది. సో అలాగా రేట్ పెంచుకుంటే ఇప్పుడు ఇంత ఎక్కువ పెంచితే ఎవ్వరు కొనలేరండి. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఒక ప్రైస్ ఫిక్స్ చేసినప్పుడు జనాలు ఎక్కువ మంది మెజారిటీ కొనుక్కుండే రేట్ పెంచాలి. మీరు అప్పుడు కొనుక్కునేటప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఈ రోజు ఎంత పెరుగుతుందని? ఎందుకంటే 1,50,000 కాస్త ఇంకా 3 లక్షలు కూడా వెళ్ళొచ్చు. చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే రీజనబుల్ పెడితే ఎక్కువ మంది కొంటారు, అంత అతికి మించిన రేట్ పెడితే కొంతమంది బాగా సెలబ్రిటీస్ కొనడానికి భయపడుతున్నారు. ఇక సామాన్య ప్రజలు ఏం కొంటారు? దీంతో పాటు సిల్వర్ కూడా పెరుగుతుంది కదా, ఏం చెప్తారు? కొనరు, ఇంకా దాని జోలికి ఎవరు వెళ్ళరు. సెలబ్రిటీసే భయపడిపోతుంటే ఇంకా మామూలు లేదు. సిల్వర్ కొనరు, గోల్డ్ కొనరు. అవసరం అయితే రోల్ గోల్డ్ వేసుకుంటారు, మెటల్ వేసుకుంటారు, ముత్యాల దండలు వేసుకుని వాటితో మేనేజ్ చేస్తారు. ఇప్పుడు గోల్డ్ లేకపోతే మనకి ఏమి ప్రాణభయం కాదు కదా, అది వేసుకోకపోతే చచ్చిపోతాము, లేదంటే జీవితం శూన్యం అయిపోద్ది, అట్లేం లేదు కదా. అవును, గోల్డ్ లేకపోతే చచ్చిపోతాం ఏమన్నా, మనకు ఏమైనా ప్రాణహాని ఉందా, లేదంటే జీవితం ఏమైనా శూన్యం అయిపోతుందా? అంతే, లైట్ తీసుకుంటారు జనాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఉన్నారు కదా, ఆ బంగారం కొనలేరు. సరే ఉన్నోళ్ళు అంటే కొనుక్కోగలుగుతారు, కోటేశ్వర్లు కోట్లు ఉన్నోళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు మధ్య తరగతి కుటుంబం ఉన్నోళ్ళు పుస్తే కేవలం దేవాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? దీనికోసం ఫైట్ బాగా చేస్తారు మోడీ కానీ వాళ్ళకి కానీ. యా నుంచి తీసుకొస్తారు? 2 లక్షలు ఒక్క తులం అంటే కొనలేస్తారా? ఆయన కొండ దాటుతాయా? 2 లక్షలు దాటినాయి, ఎండికి కూడా చాలా దాటింది. 4 లక్షలు అంటే కేజీ 4 లక్షలు అంటే ఒక్క తులం ఎంత పడ్డదో మీరే లెక్క వేయండి. అంత దాటిపోతుంది. చాలా మంది దీని గురించి ఫైట్ చేస్తారు. ఎక్కడోళ్ళు అక్కడ ఒక్క గింత ఈసం బంగారం కొనుక్కుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కానీ, ప్రతి దేశంలో. ఇప్పుడు మన భారతదేశం వరకు ఎవరు కొనుక్కుంటుంటే అప్పుడు బంగారం షాపులు ఇలా మూతేసుకుంటారు కదా, అప్పుడు తగ్గిస్తారేమో. ఒక ఆమె బాగా పాపం బాగా ఫైట్ చేస్తుందామా బంగారం కోసం. చిన్న వయసే మధ్య తరగతి కుటుంబంలో మేము ఎలా కొనాలి, ఎలా పెళ్లిళ్ళు చేయాలి, మళ్ళీ ఆ బంగారం పెట్టండి పెళ్లిళ్ళు కానియరు, పుస్తక కట్టనియరు, మేము ఏం చేయాలని చాలా మంది కొట్లాడుతారు. అందరు ప్రతి ఒక్కరు కూడా అట్లనే కొట్లాడాలి, బంగారం రేటు తగ్గియాలి. మీరు ఫస్ట్ గోల్డ్ కొన్నప్పుడు అంటే గడిచిన కొద్ది కాలం క్రితం వెనక్కి వెళ్తే అప్పుడు ఎంత ఉండేది? ఈ మధ్యలో కూడా 30-36 ఉండే, ఒకప్పుడు 20 ఉన్నది, 10 కాంచి కూడా ఉంది ఒకప్పటి నుంచి. మీరు స్టార్టింగ్ ఎంత పెట్టుకున్నారు? అప్పుడు 10,000 10,000 తులం ఉండే. 15,000 20,000 30,000 అలా అలా పెరుకుంటూ వచ్చింది ఈ 2 ఏళ్ల బట్టే. 10,000 అప్పుడు ఎంత దాచారు? ఏంది బంగారం ఉన్నదంతా పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఉంటే ఒక పుస్తల మందం ఎంతో 2 తులాలు ఉంటది కానీ బంగారం అంతా ఏం లేదు. చెప్పుకుంటే దాన్ని ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెరుగుతుందని బంగారం? ఎందుకంటే ఈ రోజుల్లో ఒక
2-3 తులాలు కొనే బదులు స్థలమే కొనుక్కోవచ్చు అనే ఆలోచనలు వస్తున్నాయి. ఇంకోటి స్థలం కొనుక్కోవచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవచ్చు. అవి బ్యాంకులు వేసుకున్నా చక్కగా వడ్డీ వస్తుంది. ఆ బంగారం కొనుక్కునే బదులు చక్కగా బ్యాంకులు వేసుకున్న ఏదైనా స్థలం మీద పెడితే డబల్ వస్తాయి. ఆ బంగారం ఏందో ఒక 2 తులాలు ఇంతో అంత ఉంటే సరిపోతుంది. బంగారం ఎవ్వరు కొనొద్దని చాలా మంది నాలాగా ఆడోళ్ళు ఫైట్ చేస్తారు. కొనకూడదు కూడా, బంగారం మొత్తం స్ట్రైక్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఊహించారమ్మా ఎంత అవుతుంది? అసలు ఊహించలే. 1,80,000 ఇంకా అట్లనే ఇంకా తగ్గుతుంది అనుకున్నాం. ఊహిస్తే 100 తులాలు కొని ఇంట్లో పెట్టుకునే అప్పుడా అప్పుడున్న పరిస్థితులు కొంచెం వేరు. ఉన్నోళ్ళు అయితే అటు ఇటు కాను లేకుంటారు. నిజంగా ఇట్లా అంటే కొనుక్కునేటోళ్ళం. నిజంగా ఇంత అంటే సరే ఇంకా ఏదో ఒకటి చేసి కొని పెట్టుకున్నాయి. ఎవరు అనుకున్నారు? మొన్న తీసుకుందాంలే 2-3 తులాలు అనుకుంటే 3 లక్షలకు 3 తులాలు కూడా రాదంటాడు. ఇంకేం కొంటా అంత రేటు చెప్తాను. ఆ బదులు వడ్డీకి ఇచ్చుకున్నాం, లేకపోతే బ్యాంకులో వేసుకున్నాం, ఇంత ఏదన్నా ఇల్లు బొల్లో కొనుక్కుంటే అది బెటర్. ప్రతి ఒక్కలా చెప్తాను. బంగారం వేసుకున్నోడు ఆడికే పోతాడు, వేసుకున్నోళ్ళు ఆడికే పోతారు. కానీ మొత్తం స్ట్రైక్ చేస్తాను బంగారం కోసం. నాలాగా చాలా మంది నేను యూట్యూబ్లో చూసిన ఒక అమ్మాయి అయితే ఏడ్చుకుంటా కూడా చెప్తుంది, మేము ఎటు పోవాలా, మేము ఏం చేయాలా. మోడీని అడిగితే ఏం చేస్తాడు, ఇంకా ఉన్నారు కదా పైన. మోడీ గారు కూడా దీని గురించి మాట్లాడి బంగారం రేటు ప్రతి ఒక్కళ్ళు చాలా బాధపడి ఆడపిల్లలు బాధపడుకుంటే చెప్తాను. నేను చూస్తున్నా బంగారం రేటు చాలా తగ్గియాలి, పేదవాళ్ళు సాదవాళ్ళకి అందేటట్టు చేయాలి. అది నేను కోరుకునేది. ఓకే అండి, థ్యాంక్ యూ. బంగారం ధరలు రోజు రోజు పెరిగిపోతుంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎట్లానే పెరిగితే అసలు మధ్య తరగతి వాళ్ళకి అందుతుందంట? అదే ఇప్పుడు బంగారం కొనుక్కునే బదులు ఏదైనా ల్యాండ్, ఏదైనా పనికొచ్చే భూమి ఏదైనా కొనుక్కోవడం బెస్ట్. కాస్త అంటే బంగారం కొనుక్కునేది దేనికంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంతే. ఎవరైనా సరే బంగారం తీసుకునేది దేనికి? బంగారం కొని తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కొని దాపెట్టుకుంటే అది ఎక్కువ రేట్లోకి వస్తే అమ్ముకోవచ్చు అని ఆశ. వాళ్ళు ఇంత వెళ్తుందని అనుకున్నారు. ఎందుకంటే తులం 10 గ్రాముల బంగారం ఇప్పుడు 1,60,000 వరకు వెళ్ళింది. 1,50,000 కూడా దాటింది. ఏం చెప్తారు? అదే ఈ మాదిరిగా తులం బంగారం 1,50,000 ఆ మాదిరిగా అయిపోయిందంటే కారణం సరే ఏదో అప్పుడప్పుడు బంగారం అంతే పైకి వెళ్తుంది, కొన్నిసార్లు తగ్గిపోద్ది. తగ్గుతుంది అనుకుంటున్నావా? కొన్నిసార్లు తగ్గిపోద్ది, కొన్నిసార్లు పెరిగిపోద్ది. కాబట్టి ఏం చేయాలంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఇంకా దేని మీద బిజినెస్ మీద ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్. కాస్త ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ అంటున్నారు కొంతమంది, దాని గురించి అది కూడా అంతే కదా. ఈ బంగారం రేటు ఏముంది, మహా అయితే 1 నెల 2 నెలలు 3 నెలలు అంతే, తర్వాత మళ్ళీ అదే తగ్గిపోద్ది. కాబట్టి తగ్గిపోయినప్పుడు కొనుక్కొని దాపెట్టుకోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఇది జనాలు బిజినెస్ చేస్తారట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరైనా బంగారం మీద ఆశ ఉన్నవాళ్ళు బంగారం కొనాలి, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి టైంలో దాని జోలికి పోకుండా ఇంకేదైనా బిజినెస్ చేసుకోవడం, ఇంకేదైనా బిజినెస్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు వచ్చే పని చేయడం బెటర్. అంతే కదా. ఏది కొనుక్కున్నా దేని మీద చేసినా కూడా డబ్బుల కోసమే కేవలం అంతే. కాబట్టి వేరే పని చేసుకోవడం బెస్ట్ అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.